హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ ప్రాణం మీదికి వచ్చిన విద్య. ఈ కథను రాసిన వారు శ్రీ బూర్ల నాగేశ్వరరావు గారు. ఒక గ్రామంలో శరభుడు అనే పశువుల కాపరి ఉండేవాడు. వాడి ఆస్తి అంతా కలిపి 4 ఆవులు. వాడు వాటిని రోజు మేతకు తీసుకుపోయి ఏ చెట్టు మీదనో గుట్ట మీదనో కూర్చుని వేణు ఊదుకుంటూ కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు వాడు చెట్టు మీద కూర్చుని వేణుగానంలో నిమగ్నుడై ఉండగా సమీపంలో పులి గాండ్రింపు వినిపించింది. వాడు ఉలిక్కిపడి తన ఆవులు మేస్తున్న దిక్కు చూసి ఒక అపూర్వ దృశ్యం కంటపడేసరికి నిర్ఘాంతపోయాడు. శరభుడి 4 ఆవులు ఒక పెద్ద పులి చుట్టుముట్టి నన్ను కొమ్ములతో పొడుస్తున్నాయి. పులి వాటి నుంచి తప్పించుకుని పారిపోయి ప్రాణాలు దక్కించుకుందామని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నది. కానీ ఆవులు దానికి సందు ఇయ్యక చివరకు దాన్ని చంపేశాయి. శరభుడు తన ఆవుల పౌరుషాన్ని చూసి చాలా గర్వపడ్డాడు. ఆవులు ఏమీ జరగనట్టుగా తిరిగి మేత వేయసాగాయి. తర్వాత కొద్ది కాలానికి శరభుడు ఉండే ప్రాంతంలో వానలు పడక బీళ్లు ఎండిపోయి పశువులకు మేత కరువయింది. తిండి లేక పశువులు ఎండిపోతున్నాయి. తన ఆవులు తిండికి మారటం చూడలేక శరభుడు వాటిని తోలుకుంటూ దూరంగా ఉన్న కొండ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ బయళ్లలో గడ్డి చాలా ఏపుగా పెరిగి ఉన్నది. అలాంటి మేత మేయడానికి ఈ ప్రాంతంలో పశువులే లేవా అని ఆశ్చర్యపడుతూ అక్కడికి 1/2 మైలు దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం చేరి అక్కడ శరభుడి నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రామంలో పశువులు ఉన్నాయి, కానీ వాటికి తిండి పుష్టి లేనట్టుగా బక్కచిక్కి ఉన్నాయి. కొండ కింద నవనవలాడే మేత ఉండగా ఏట్లో ప్రయాణం చేసేవాడు దాహంతో చచ్చినట్టు మీ పశువులు ఇలా బక్కచిక్కి ఉన్నాయేమి అని శరభుడు గ్రామస్తులను అడిగాడు. ఏం చెప్పమంటావు? కొండ చుట్టూ ఉన్న బీళ్లల్లో పులులు సింహాలు చేరాయి. అక్కడికి మేతకు వెళ్ళిన పశువులు మళ్ళీ కనిపించవు. అందుకని మా పశువుల్ని అటుకేసి పోనీయం. నువ్వైనా నీ ఆవులను దగ్గరలో మేపడం ఎంతైనా మంచిది అన్నారు వాళ్ళు. నా ఆవులను పులులు సింహాలు ఏమీ చేయలేవు, వాటి సంగతి మీకు తెలియదు అన్నాడు శరభుడు. వీడికి ఈ ఆవులు మరెంతో కాలం దక్కవు అని గ్రామస్తులు తమలో తాము అనుకున్నారు. అసలు సంగతి ఏమిటంటే కొండ వెనుక ఒక దొంగ వెధవ గంగులు అనేవాడు ఉన్నాడు. వాడు పులిలాగాను సింహంలాగాను అరవగలడు. గ్రామానికి చెందిన పశువులు కొండ సమీపంలో మేతకు వచ్చినప్పుడు వాడు గడ్డిలో దాగి పులిలాగాను సింహంలాగాను గర్జించి ఆ పశువుల కాపర్లు బెదిరిపోయి పారిపోయేలాగా చేసేవాడు. ఆ తర్వాత పశువులను కూడా అదేవిధంగా బెదిరించి గ్రామానికి దూరంగా పారిపోయేటట్టు చేసి వాటిని కొండ చుట్టూ తీసుకుపోయి ఇతర గ్రామాలలో అమ్మి డబ్బు చేసుకునేవాడు. ఇదేమీ తెలియని గ్రామస్తులు పశువులను చాలా పోగొట్టుకున్న మీదట పశువులను కొండకేసి తోలుకుపోవటానికి ఎవరూ సాహసించలేకపోయారు. ఈ సంగతి శరభుడికి కూడా తెలియదు. వాడికి తెలిసిందల్లా ఒకటే, తన ఆవులు పులులకు సింహాలకు భయపడవని మాత్రమే. చాలా రోజులుగా దొంగిలించటానికి పశువులు దొరకగా ఇబ్బంది పడుతున్న దొంగ గంగులు ఒకనాడు శరభుడి ఆవులను చూశాడు. అవి బాగా బలిసి ఉన్నాయి. వాటి యజమాని శరభుడు ఒక చెట్టు మొదట్లో చేరి నిశ్చింతగా వేణువు వాయించుకుంటూ వాడికి కనిపించాడు. గంగులు ఆ ఆవులను కాజేయటానికి నిశ్చయించుకుని తాను ఏ పొదల మధ్య దాక్కుంటే పని జరుగుతుందో జాగ్రత్తగా చూసుకుని మర్నాడు పశువుల కన్నా ముందుగా వచ్చి ఒక పొదలో కూర్చున్నాడు. శరభుడు ఆవులు ఆ ప్రాంతానికి వచ్చి వేయసాగాయి. శరభుడు వేణువు వాయించడం ప్రారంభించాడు. కొంతసేపు గడిచాక వాడికి పెద్ద పులి గాండ్రింపు వినిపించింది. ఆటే కంగారు పడకుండానే వాడు తన పశువుల కోసం చూశాడు. వాడు అనుకున్నట్టే అవి ఒక పొదకు 4 పక్కలా చేరి తలలు వంచి పొద నుంచి పులి వచ్చిన మరుక్షణం దాన్ని కుమ్మి పొడిచి చంపడానికి సిద్ధంగా ఉన్నాయి. శరభుడు వాయింపు కట్టిపెట్టి వింతగా చూస్తూ ఉండిపోయాడు. ఈలోపుగా గంగులకు విచిత్రమైన అనుభవం కలగసాగింది. తాను అరుపు విని ఆవులు బెదిరి పారిపోకపోగా తాను ఆహ్వానించేట్టుగా పొద దగ్గరికి వచ్చాయి. వాటి పులి అంటే భయం తెలియదు కాబోలు అనుకుని సింహంలాగా గర్జించాడు. ఆవులు ఆ గర్జన విని భయపడకపోగా బుసలు కొట్టుతూ గిట్టలతో నీళ్లను గేది దమ్ముంటే బయటికి రా, నీ ప్రాణం తీస్తాం అనే ధోరణిలో కనిపించాయి. తనకు ఆవులు దక్కకపోగా తన ప్రాణానికే ప్రమాదం వచ్చి పడిందని గంగులు తెలుసుకునేటందుకు కొంత వ్యవధి పట్టింది. ఆ తర్వాత వాడికి ముచ్చెమటలు పోసాయి. వాడు కాసేపు పులిలాగా కాసేపు సింహంలాగా మార్చి అరవసాగాడు. అందువల్ల వాడికి ఏమీ ప్రయోజనం కలగకపోగా ఆవులు మరింత పెద్దగా బుసలు కొట్టసాగాయి. అయితే
ఆ అరుపులు విని గ్రామం పరిసరాలలో మేస్తున్న పశువులు బెదిరి అన్ని దిక్కులా పారిపోయాయి. కట్టేసి ఉన్న పశువులు కూడా తాళ్ళు తెంచుకుని మరీ పారిపోయాయి. ఊరి మనుషులు వాటి కోసం అటు ఇటు పరిగెత్తసాగారు. ఇంతలో శరభుడు ఆ గ్రామం కేసి పరిగెత్తుకు వచ్చి, నా ఆవులు పులిని సింహాన్ని పట్టాయి, చూతురుగా రండి అంటూ కొంతమందిని తీసుకుపోయాడు. వాళ్ళు ప్రాణాలు అరచేత పట్టుకుని శరభుడి వెంట వెళ్ళారు. తన ఆవులు చుట్టుముట్టి ఉన్న పొదకు సమీపంలో శరభుడు ఆగగానే ఊరి వాళ్ళు ఆశ్చర్యంగా ఆత్రంగా, ఏది పులి అని అడిగారు. అది ఒకంతట బయటికి వస్తుందా? నా ఆవులు చీల్చేయవు, మీరంతా ఆ పొద మీదకి తాళ్ళు వీస్తారండి, పులిలాగాను సింహంలాగాను అరవగల జంతువు ఒకటి బయటికి వస్తుంది అన్నాడు శరభుడు. నలుగురు బలంగా రాళ్ళు విసరడం ప్రారంభించగానే శరభుడి ఆవులు పొద నుంచి యువతలకి వచ్చేశాయి. తలకు ఒంటికి గాయాలు తగిలి రక్తం కారుతున్న దొంగ గంగులు చావుకేకలు పెడుతూ పొదల నుంచి బయటికి వచ్చి మనుషుల కాళ్ల మీద పడ్డాడు. తమ పశువులను దొంగిలించిన వాడు వాడే అని తెలియగానే గ్రామస్తులు వాడిని చావచిత్త కొట్టి కొస ప్రాణంతో వదిలేశారు. అది మొదలు శరభుడు ఆ గ్రామానికి నాయకుడయ్యాడు. గ్రామంలో పశువులు కొండమీది బిళ్ళల్లో మేసి చక్కగా బలిచాయి. కథ సమాప్తం. రెండవ కథ మిత్రద్రోహం. ఈ కథను రాసిన వారు శ్రీ జితేంద్ర గారు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు ఇలా శ్రమపడతానని ఎవరికైనా మాట ఇచ్చి ఉన్న పక్షంలో ఆ మాట నిలబెట్టుకోవటం ప్రశంసనీయమే. స్వర్ణపురి మంత్రి కొడుకైన కృతవర్మలాగా మిత్రద్రోహం చేయటం ఎంత మాత్రమూ కూడదు. శ్రమ తెలియకుండా ఉండగలందుకు నీకు కృతవర్మ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం స్వర్ణపురి అనే రాజ్యాన్ని కులపర్ణి అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు కుంతలకర్ణి అనే మంత్రి ఉండేవాడు. ఆ మంత్రి సహాయంతో రాజు తన నగరాన్ని చాలా సమర్థతతో పరిపాలించేవాడు. రాజు కొడుకు సుదర్శనుడు, మంత్రి కొడుకు కృతవర్మ ఆబాల్య మిత్రులు, ఒకే ఈడువాళ్ళు. 16వ ఏడు వచ్చేదాకా ఇద్దరు ఒకే గురువు వద్ద చదువుకుని విద్యాభ్యాసం పూర్తి చేశారు. చదువు పూర్తి కాగానే రాజు కొడుకైన సుదర్శనుడికి దేశాటన చేయాలి అనే కోరిక తీవ్రంగా కలిగింది. అతను తండ్రితో ఆ మాట చెబితే రాజు అందుకు అసమ్మతి తెలపటమే కాక అతను దేశపు పొలిమేరలు దాటకుండా గట్టి బందోబస్తు చేశాడు. రాజు తన కొడుకును రాజ్యం దాటిపోకుండా నిర్బంధించడానికి బలమైన కారణం ఉన్నది. సుదర్శనుడు పసివాడై ఉండగానే ఒక గొప్ప జ్యోతిష్కుడు అతని జాతకం చూసి, ఈ కుర్రవాడికి 17 ఏళ్ళు నిండే సమయంలో ఒక గండం ఉన్నదని, రాజుగా పట్టాభిషక్తుడు అయ్యేదాకా అతను రాజ్యం విడిచి పోరాదని, అలా వెళ్ళిన పక్షంలో అతనికి స్వర్ణపురి సింహాసనం దక్కదని చెప్పి ఉన్నాడు. ఈ సంగతి రాజు తన మనసులోనే రహస్యంగా దాచుకున్నాడు. చివరకు అతను మంత్రితోనైనా చెప్పలేదు. తండ్రి ఉత్తర్వుకు కారణం తెలియక సుదర్శనుడు చాలా ఆశాభంగం చెందాడు. తాను తప్ప రాజ్యంలో ప్రతి ఒక్కరూ రాజ్యం దాటి వెళ్ళవచ్చు, కానీ తను మాత్రం వెళ్ళరాదు. ఇది రాజకుమారుడికి దుర్భరంగా అనిపించింది. అతను ఈ విషయం తన మిత్రుడైన కృతవర్మతో దీర్ఘంగా ఆలోచించిన మీదట ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు. అదేమిటంటే రహస్యంగా పరకాయ ప్రవేశ విద్య నేర్చుకోవటం. వాళ్ళు ఒక సిద్ధుణ్ణి పట్టుకుని ఆ విద్యను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు నా శరీరంలో నువ్వు ప్రవేశించు, నీ శరీరంలో నేను ప్రవేశించి నీ రూపంలో దేశాటన చేసి వస్తాను. నా రూపంలో ఉన్న నిన్ను ఎవరూ ఆపరు అన్నాడు సుదర్శనుడు. కృతవర్మ మొదట ఈ ఏర్పాటు గురించి భయపడ్డాడు. మనిద్దరము రాజు ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాం, ఇది నేరమే, అయినా నీకోసం అంగీకరిస్తున్నాను. ఏ పరిస్థితిలోనూ నువ్వు 6 నెలల లోపుగా తిరిగి వచ్చి నా శరీరాన్ని నాకిచ్చి నీ శరీరాన్ని నువ్వు తీసుకోవాలి. అలా చేస్తానని ప్రమాణం చెయ్యి అన్నాడు కృతవర్మ సుదర్శనుడితో. సుదర్శనుడు ప్రమాణం చేశాడు. ఇద్దరు శరీరాలు మార్చుకున్నారు. సుదర్శనుడు కృతవర్మ శరీరంతో వేటకు వెళ్లే నెపం మీద బయలుదేరి దేశాటన చేయబోయాడు. అతన్ని ఎవరూ ఆపలేదు. కృతవర్మ రాజకుమారుడి వేషంలో అంతఃపురానికి వెళ్ళి అక్కడ తానే రాజకుమారుడైనట్టు మసలుకున్నాడు. కొంతకాలం గడిచింది. వేటకు వెళ్ళిన తన కొడుకు తిరిగి రానందుకు మంత్రి చాలా దిగులు పడ్డాడు. బట్టల చేత ఎంత వెతికించినా అరణ్యంలో కనీసం అతని కళేబరమైనా దొరకలేదు. ఇంతలో ఒకనాడు హఠాత్తుగా రాజుగారు చనిపోయాడు. రాజకుమారుడి రూపంలో ఉన్న కృతవర్మకు పట్టాభిషేకం జరిగింది. రాజభారం అంతా అంతే చూస్తున్నాడు. కానీ కొడుకు కోసం ఆయన
లోపల పడే సంక్షోభం మనోవ్యాధిగా పరిణమించి ఆయన్ను కుంగదీస్తున్నది. తన తండ్రి తన కోసం మనోవ్యాధితో క్షీణిస్తూ ఉంటే కృతవర్మ ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయాడు. నేనే కృతవర్మను అని తండ్రికి నిజం చెప్పేద్దామని అతనికి అనేక పర్యాయాలు నోటిదాకా వచ్చింది. కానీ అతను మంత్రితో అలా నిజం చెప్పేస్తే చాలా ప్రమాదం ఉన్నది. మంత్రి తనను ఒక్క క్షణం కూడా రాజుగా ఉండనివ్వడు. ధర్మం ఏమాత్రం భంగమైనా ఆయన సహించడు. సింహాసనం మీద ఎవరూ లేకుండా పోతే దేశానికి ఇరుగు పొరుగు రాజుల వల్ల ప్రమాదం ఉంటుంది. అందుచేత కృతవర్మ తాను రాజులాగా తండ్రి దగ్గర అభినయిస్తూ, కృతవర్మ కూడా దేశ సంచారం చేయాలని తీవ్రమైన కోరిక ఉండేదని, అందుకే అతను వెళ్ళాడని, త్వరలోనే తిరిగి వస్తాడని ధైర్యం చెబుతూ వచ్చాడు. నిజానికి కృతవర్మ కూడా రాజకుమారుడి రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు. అతనికి ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నది. 6 నెలలు గడిచాయి. రాజకుమారుడు తిరిగి రాలేదు. మంత్రి క్రమంగా మంచం పట్టాడు. ఆయన తనకు మరణకాలం సమీపించిందని తెలుసుకుని రాజుగా ఉన్న కృతవర్మను పిలిచి, నాయనా, నా కొడుకు ఒకటి, నువ్వు ఒకటి కాదు. నా కొడుకు కనబడకుండా పోయినాటి నుంచి నిన్నే నా కొడుకుగా చూసుకుంటున్నాను. ఇంతకాలము నేనే రాజ్యభారం మోశాను. ఇక నుంచి ఆ భారం నీ మీద పడుతుంది. పోయిన రాజుగారు నేను కూడా ధర్మపాలన గురించి ఎంతో శ్రద్ధ వహించాం. నువ్వు కూడా మీ తండ్రిలాగానే ఏ పరిస్థితిలోనూ ధర్మాన్ని నిలబెట్టి రాజ్యం చేస్తానని నాకు మాట ఇస్తేనే గాని నేను నిశ్చింతగా కన్ను మోయలేను అన్నాడు. మంత్రి కోరిన ప్రకారమే కృతవర్మ ప్రమాణం చేశాడు. మంత్రి ప్రాణాలు వదిలాడు. కృతవర్మ తండ్రికి చేసిన ప్రమాణాన్ని అక్షరాలా నిలబెట్టుకున్నాడు. అతని పాలనలో ప్రజల పాత రాజును, పాత మంత్రిని తేలిగ్గా మర్చిపోయారు. రాజకుమారుడు తిరిగి రానేలేదు. 1 సంవత్సరం గడిచింది. ఒకనాడు కృతవర్మ వేటకు బయలుదేరి వెళ్ళాడు. అరణ్యంలో ఒక చిలుక ఎగిరి వచ్చి అతని భుజం మీద వాలింది. దాని వింత ప్రవర్తనకు అతను ఆశ్చర్యపోతూ దానికేసి చూసేటంతలో ఆ పక్షి ఇలా చెప్పసాగింది. నన్ను గుర్తించలేదా మిత్రమా? నేను సుదర్శనుణ్ణి. నా చరిత్ర నీకు చెప్పడానికి ఇవాళ అవకాశం దొరికింది. నేను 6 నెలల లోపల తిరిగి వస్తానని నీకు మాట ఇచ్చాను. కానీ నాకు ప్రపంచం చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించింది. మన రాజ్యానికి తిరిగి రాబుద్ధి పుట్టలేదు. మన రాజ్యంలో ఏమున్నది? నిజానికి ప్రపంచంలో ఎన్నో వింతలు చూశాను. ఇంతలో నాకు ప్రమాదం సంభవించింది. ఒక అరణ్యంలో ఒక నరభక్షకుడైన రాక్షసుడు నన్ను పట్టుకుని గుహకు తీసుకుని పోయాడు. వాడు నన్ను చంపి తింటాడని తెలుసు. ఆ సమయానికి నాకు ఈ చిలక శరీరం దొరికింది. ఇందులో ప్రవేశించాను. ఇప్పుడు నాకు ప్రపంచం చూడడానికి మరింత మంచి అవకాశం దొరికింది. నేనిక్కడికి రాకనే పోదును. కానీ నీ శరీరం నాశనమైపోయిందని తెలపడానికి, జరిగిన పొరపాటు నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను. ఇక సెలవి అంటూ చిలక కాస్త చెట్లల్లోకి ఎగిరిపోయింది. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కృతవర్మ తన మిత్రుడి శరీరం అతనికి ఇచ్చేసి తాను మరొక శరీరం ఎందుకు చూసుకోలేదు? అలా చేయకపోవటం మిత్రద్రోహం కాదా? కృతవర్మ మిత్రద్రోహం చేయటానికి ఏమిటి కారణం? రాజ్యకాంక్ష, లేక తన శరీరాన్ని తన మిత్రుడు రాక్షసుడి బాత పెట్టాడని కోపమా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కృతవర్మకు మిత్రద్రోహం అంటకట్టడానికి ఒక్క కారణం కూడా కనపడదు. ఏ విధంగా చూసినా సుదర్శనుడు రాజ్యాధికారానికి అర్హుడు కాడు. ఈ సంగతి ముందు జ్యోతిష్కుడు చెప్పాడు అన్నది అలా ఉంచితే, అతనికి దేశాటన చేయాలన్న ఆసక్తిలో సహస్రాంశమైన రాజ్యపాలన చేయటంలో లేదు. కృతవర్మ నిజంగా రాజకాంక్షే గలవాడైతే తన స్నేహితుడి రాక కోసం అంతగా ఎదురు చూడడు. అదీకాక అతను తన తండ్రి దగ్గర ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు. తాను తన తండ్రికి చేసిన ప్రమాణాన్ని తన స్నేహితుడికి మార్చడం పొసగదు. అందుచేత కృతవర్మ రాజకుమారుడి శరీరాన్ని రాజకుమారుడికి తిరిగి ఇవ్వకపోవటంలో దోషమేమీ లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. 3వ కథ అరిసెల వాన. ఇది 1948 మార్చి సంచిక చందమామలోది. బహుశా మీ తల్లిదండ్రులు కూడా అప్పటికి పుట్టి ఉండరేమో. సరే, కథలోకి వెళ్దామా? అరిసెల వాన. అనగా ఒక చిన్న ఊరు. ఆ ఊళ్ళో ఒక బీద ఆమెకు ఒక కొడుకు పుట్టిన కొద్ది రోజులకే భర్త చనిపోయాడు. భర్త చనిపోయిన తర్వాత కొంతకాలం వరకు ఆమె తన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు పెడుతూ సంసారం సాగిస్తూ ఉన్నది. కానీ సంపాదన లేకుండా ఉన్నది తింటూ కూర్చుంటే ఎంతకాలం గడుస్తుంది? విధవరాలి దగ్గర ఉన్న డబ్బంతా అయిపోవచ్చింది.
పోనీ కొడుకు ఏదైనా ఉద్యోగం చేసి సంపాదిస్తాడా అంటే ఆ ఆశ లేనే లేదు. వాడికి పొట్టపొడిస్తే అక్షరం ముక్క లేదు. కానీ ముప్పొద్దులు తిండి మాత్రం గొంతు దాకా మెక్కేవాడు. మన వాడికి ప్రపంచ జ్ఞానం కూడా శూన్యం. ఎందుకు కొరగాని కొడుకును కూర్చోబెట్టి పాపం ఆ ఇల్లాలు ఒక్కతే కష్టపడి ఎంతకాలం మేపగలదు చెప్పండి. చివరికి ఒక రోజున ఆమె కొడుకును పిలిచి, నాయన, నీ తండ్రి చనిపోతూ మనకు మిగిల్చిన డబ్బుతో ఇంతకాలం మనం తింటూ వస్తున్నాం. ఆ డబ్బు కూడా అయిపోవచ్చింది. ఇక నువ్వు ఏదైనా ఉద్యోగం చేసి 4 డబ్బులు సంపాదించుకొస్తే కానీ మనకి గడవదు. నా ఒక్కదాని పొట్ట అయితే ఏదో విధంగా రెక్కలు ముక్కలు చేసుకుని నింపుకుంటాను. కానీ ఇక నిన్ను కూడా పోషించడం నా వల్ల కాదు. ఎక్కడైనా ఉద్యోగం చూసుకుని నీ పొట్ట నువ్వు పోసుకోవాల్సిందే అని చెప్పింది. తల్లి ఇలా అనేసరికి మన సుంట సుబ్బన్నకి చాలా విచారం కలిగింది. ఏమనుకున్నాడో ఏమో. అమ్మా అమ్మా, ఒక పని చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డబ్బు పెట్టి ఒక గేదెని కొందాం. నేను రోజు దాన్ని బాగా మేపుకొస్తాను. అది ఇచ్చిన పాలు అవి అమ్ముకుంటూ బతుకుదాం అన్నాడు. తల్లికి కూడా ఈ ఆలోచన నచ్చింది. సరేనని మర్నాడే ఒక గేదెని కొన్నది. రోజు మన సుంట సుబ్బన్న గేదెని బయట బీళ్లల్లో మేపుకొస్తూ ఉండేవాడు. పాలు పెరుగు అమ్మి వచ్చిన డబ్బుతో తల్లి మళ్ళీ సంసారం ఎలాగో నెట్టుకొస్తూ ఉంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఒక రోజున సుబ్బన్న గేదెని మేపుతుండగా దగ్గరలో ఒక తొండ ఒకటి పోతూ కనిపించింది. సుబ్బన్న తొండతో, తొండయ్య శాస్త్రి ఉద్యోగానికి వెళ్తున్నావా అని అడిగాడు. అవును అన్నట్టు తలాడించింది తొండ. నాకు కూడా ఏదైనా ఉద్యోగం చేయాలని ఉంది, నేను కూడా నీతో రానా అని అడిగాడు సుబ్బన్న. అలాగే అన్నట్టు తొండ తల ఆడించింది. సరేనని ముందు తొండ, దాని వెనకనే సుబ్బన్న బయలుదేరిపోతున్నారు. కొంత దూరం పోయేసరికి తొండ ఆగింది. అక్కడ చెట్టు కింద ఒక పుట్ట ఉన్నది. తొండ త్వరగా పుట్టలోకి పోయింది. తొండయ్య శాస్త్రి తిరిగి వస్తాడు కదా అని పుట్ట దగ్గర చతికిలబడ్డాడు సుబ్బన్న. గంటలు గడిచిపోతున్నాయి, కానీ తొండయ్య శాస్త్రి బయటికి తిరిగి రానే లేదు. చీకటి కూడా పడుతోంది. సుబ్బన్నకి ఏం చేయాలో తోచలేదు. పుట్ట కన్నంలోకి తొంగి చూస్తాడు. అక్కడ ఒక రత్నాలైనా, మోహరీలైనా, కాసులైనా ఎంతో ధనం కనిపించింది. అది చూసేసరికి సుబ్బన్నకి చాలా ఆశ్చర్యం వేసింది. తొండయ్య శాస్త్రి మొత్తానికి అసాధ్యుడిలాగా ఉన్నాడే. ఎంత పెద్ద ఉద్యోగం చేయకపోతే ఇంత ధనం సంపాదిస్తాడు? అతన్ని అడిగితే నాకు ఏదైనా ఉద్యోగం తప్పక ఇప్పిస్తాడు. ఈవేళకి ఇక ఇంటికి వెళ్ళి రేపు మళ్ళీ వచ్చి అడుగుతాను అనుకుని సుబ్బన్న చీకటి పడుతూ ఉండగా గేదెని తోలుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంత ఆలస్యం కావడానికి కారణం ఏమిటి అని తల్లి అడిగింది. జరిగిందంతా సుబ్బన్న తల్లితో చెప్పాడు. ఇది వినేసరికి ఆమెకి ఎలాగైనా ధనాన్ని అంతా తెచ్చుకోవాలని అనిపించింది. మర్నాడు తల్లి కొడుకులు ఇద్దరు తొండయ్య శాస్త్రి ఉన్న పుట్ట దగ్గరికి వెళ్ళారు. తల్లి కన్నంలోకి దొంగి చూసింది. ధనం రాసులు పోసి ఉన్నది. ఆమె ఆ ధనాన్నంతా గబగబా సంచిలో పోసుకుని కొడుకుతో సహా ఇంటికి తిరిగి వచ్చింది. తొండయ్య శాస్త్రి ఈ సంగతి కనుక్కుంటే తనకు ఎక్కడ ఉద్యోగం ఇప్పించకపోతాడో అని సుబ్బన్నకు దిగులేసింది. ఆ ధనం మళ్ళీ తొండయ్య శాస్త్రి పుట్టలో పెట్టేసి రమ్మని తల్లితో చెప్పాడు. కానీ తల్లి వినలేదు. సుబ్బన్న ఎంతో బతిమాలాడు, కానీ తల్లి ఒప్పుకోలేదు. చివరికి పోలీసులతో చెప్పి నిన్ను దొంగవని పట్టిస్తాను అని కూడా బెదిరించాడు. అప్పటికీ తల్లి వినలేదు. కానీ ఈ గడుగ్గాయ నిజానికి అంత పని చేస్తాడేమోనని, అలాంటిది ఏమన్నా జరిగితే ఎలా తప్పించుకోవటమా అని ఆమె ఆలోచించింది. అలా ఆలోచించగా ఆమెకు ఒక చక్కటి ఆలోచన తట్టింది. ఒరే సుబ్బులు, వేళ సాయంత్రం మన ఊళ్ళో అరిసెలవాన కురుస్తుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. నీకు అరిసెలంటే ఎంతో ఇష్టం కదా, నిన్ను మన ఇంటి కప్పు మీదకి ఎక్కిస్తాను. అరిసెలవాన వచ్చినప్పుడు నీకు కడుపుకు పట్టినన్ని అరిసెలు తిను అన్నది. నిజమే కదా అనుకున్నాడు సుంట సుబ్బన్న. ఒక నిచ్చెన వేసుకుని ఇంటి కప్పు ఎక్కి కూర్చున్నాడు. ఇదే సందుకు దాని తల్లి తను తెచ్చిన ధనమంతా నేలలో లోతుగా ఒక గొయ్య తవ్వి అందులో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత ఒక బుట్టెడు అరిసెలు వండింది. సాయంకాలం అయింది. అరిసెల వాన ఎప్పుడు వస్తుందా అని సుబ్బన్న కాచుకుని కూర్చుని ఉన్నాడు ఇంటి కుప్ప మీద. తల్లి అరిసెలన్నీ చిన్న చిన్న ముక్కలు చేసి సుబ్బన్న మీద పడేటట్టుగా వేసింది. పడ్డ ముక్కలు పడ్డట్టుగా 2 చేతుల నోట్లో కుక్కుని తిన్నాడు సుబ్బన్న. అరిసెలు అన్నీ అయిపోయాయి. ఇక దగ్గర వాన వెలిసిపోయింది అని కేకేసింది తల్లి. సరేనని సుబ్బన్న దిగి వచ్చాడు. కొన్ని రోజులు గడిచినాయి. కానీ సుబ్బన్నకి తల్లి చేసిన దొంగతనం మనసులో మెదులుతూనే ఉంది. తల్లితో చెప్పకుండా పోయి పోలీసుల్ని పిలుచుకొచ్చాడు. పోలీసులు ఇల్లంతా గాలించారు, కానీ ఏమీ కనిపించలేదు.
వీడు వట్టి అబద్ధాలు రాయడు, వీడి మాటలు నమ్మా మీరు వచ్చింది, చాలే పదండి అన్నది తల్లి. అప్పుడు పోలీసులు సుంఠ సుబ్బన్నని, ఎరా సుబ్బన్న, మేమ్మ దొంగతనం చేసిందన్నావు కదా, ఎప్పుడు అని అడిగారు. సుబ్బన్న కాసేపు ఆలోచించి, సరిగ్గా అరిసెల వాన కురిసిన రోజునే అన్నాడు. ఇది విని, అరిసెల వాన ఏమిటా అని మొహం చూస్తే ఒట్టి అబద్ధాలయుడిలా ఉన్నావు, అరిసెల వాన కురటం ఎంత నిజమో మేమ్మ దొంగతనం అంతే నిజం అని పోలీసులు వెళ్ళిపోయారు. బతుకు జీవుడా అనుకుని ఆ ఇల్లాలు ఆ ధనంతో పెద్ద ఇల్లు కట్టుకుని సుఖంగా కాలం గడిపింది. కథ కంచికి మనం ఇంటికి. ఈ అరిసెల వాన కథ ఎలాగుందండి? ఫన్నీగా ఉంది కదూ. మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెడతారా మరి? థ్యాంక్ యూ వెరీ మచ్.